ఇప్పుడు సూడాన్లో ఎవరు నరుకుతున్నారు? అరబ్ ముస్లింలు సూడాన్ ముస్లింలను చంపుతున్నారు. ఇద్దరు నమ్మేది ఒక దేవుణ్ణేగా, నరుక్కోవడం ఎందుకు? కల్మా వర్సెస్ కల్మా. అందుకనే ఈ ప్రపంచం బాగుండాలంటే ఏకం సత్విప్ర బహుదా వదంతి అన్నటువంటి వేదవాక్యం అందరికీ చేర్చబడాలి. అలా అనుకుంటే రాధా మనోహర్ దాస్ గారు మహాభారతంలో అర్జునుడిని కర్ణుడు చంపినాడు, అంటే అక్కడ ఒక హిందూని ఇంకో హిందూ చంపినాడు. అలాగే భీముడు దుర్యోధుడిని కాళ్ళు విరగొట్టినాడు, అక్కడ కూడా ఒక హిందూ ఇంకో హిందూని కొట్టినాడు. అలాగే చూసుకుంటే అభిమన్యుని 7 వారియర్స్ రౌండప్ చేసి మరీ చంపినారు, అక్కడ కూడా ఒక హిందూ ఇంకో హిందూని చంపినాడు. అలాగే చూసుకున్నట్లయితే ద్రోణాచార్యుని దృష్టయుగ్న తల నరికినాడు, అంటే అక్కడ కూడా ఒక హిందూ ఇంకో హిందూని చంపినాడు. ఇంకోటి అశ్వత్థామ రాత్రిపూట ఒక క్యాంప్ లోకి వెళ్లి ఆ ఊరు మొత్తంలో ఉన్న చిన్న పిల్లలతో సహా మొత్తాన్ని చంపేసినాడు. అక్కడ అశ్వత్థామ ఒక హిందూ, చంపిన వాళ్ళని కూడా ఒక హిందూలే. 18 రోజుల పాటు జరిగిన యుద్ధంలో లక్షలాది మంది హిందువులు చనిపోయినారు, అక్కడ చనిపోయింది ఒక హిందూలే, చంపిన వాళ్ళు కూడా ఒక హిందూలే. ఇక్కడ మ్యాటర్ ఏంటంటే రాధా మనోహర్ దాస్ గారు, యుద్ధాలు జరిగేవి కొన్ని ప్రాంతాల కోసం, కొన్ని ప్లేసుల కోసం, కొన్ని కారణాలు ఉండేవి. అంతేగాని అప్పట్లో జరిగేవి మతం కోసం అయితే కాదు, కులం కోసం అయితే కాదు. ఇస్లాంలో కూడా హజరత్ హుసేన్ రజీల్లాహు తాలాని యాజీద్ చంపినాడు, అది కూడా చంపింది కూడా ఒక ప్రాంతం కోసమే. అప్పుడు ప్రాంతాల వారి యుద్ధాలు జరిగే తప్పితే మతం కోసం జరిగేవి కాదు. మీరు ఇస్లాం గురించి అంటున్నారు కదా ఈ మాట, సో ఇస్లాంలో కూడా ఇలాగే ఉండేది, మీ హిందూయిజంలో కూడా ఇలాగే ఉంది. అలాగని చెప్పి హిందూయిజం మొత్తము వాయిలెంటా కాదు, అలా అని చెప్పి ఇస్లాం మొత్తం వాయిలెంటా కాదు. హిందూయిజంలో కూడా అప్పట్లో ఆ రోజుల్లో జరిగేవి, ఇస్లాంలో కూడా అలాంటి ఆ రోజుల్లో జరిగేది. సో ఫ్రెండ్స్, ఓవరాల్ గా రాధా మనోహర్ దాస్ గారి వీడియోకి నేనైతే ఆన్సర్ ఇచ్చినాను. సో ఓవరాల్ గా వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.